అని చెప్పి వాళ్ళు గ్యాదర్ చేసుకునే పొజిషన్ ఉంటుంది. కాబట్టి మీరు అడ్వాన్స్గా ఈసారి మళ్ళీ మీరు రెడీ అవ్వాలి. అండ్ ఇంటర్ఫేస్ ఏరియాలో వీక్ ఉన్నారు మీరు. ఓకే, ఇంటర్ఫేస్ ఏరియా ఒకటిను, ఇంకా నిన్న చెప్పుకున్నాం కదా ఏ ఏరియాస్ మిస్ అయ్యింది అన్నది. అండ్ ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్ ఒకసారి చూసుకోండి, ఓవరాల్గా చూసుకొని విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకే ఓకే సార్. ఓకే, లక్ష్మీమూర్తి ఎప్పుడు రెడీగా ఉన్నారు మీరు? ఎస్, ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ మ్యూట్. ఐ నీడ్ టు టాక్ టు ఎవ్రీవన్. జస్ట్ ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ మ్యూట్. సో టైం లేదు నాకు, త్వరగా మ్యూట్లోకి వచ్చి మాట్లాడండి. లక్ష్మీమూర్తి, లక్ష్మీమూర్తి ఆర్ దేర్? మహేష్ గుడిబండ, మాలవిక. ఓకే, మాలవిక ఎక్కడి దాకా వచ్చారండి ప్రిపరేషన్ మీది? ఎవరో మాట్లాడిపోతే నేనేం చేయలేను, ముందే చెప్తున్నాను. I cannot suggest even if you guys are not talking anything. Mandeep Reddy. Yes, Mahesh. Hello. Yeah. ఎక్కడ దాకా వచ్చింది సార్? వినిపిస్తుంది సార్. ఎస్, ఏ టాపిక్స్ ప్రిపేర్, ఏమేమి ఇంకా ప్రిపేర్ అవ్వాలి మీరు? లేదు, నేను హలో, మా అక్క ప్రెగ్నెంట్ సార్. సో ఓకే ఓకే, సారీ, ప్రిపేర్ అవుతున్నాను సార్. మా అక్క ప్రెగ్నెంట్. సో ఓకే ఓకే, సారీ. ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ ప్రొసీడ్. లేట్ అవుతుంది. ఓకే, మాలవిక నెక్స్ట్. మాలవిక. ఎస్ మేడం, మాలవిక ఉన్నారా? నెట్వర్క్స్లో ఐఎమ్ ప్రిపేరింగ్. ఓకే, సో మందీప్ రెడ్డి. మందీప్ ఏంటి, మీరు ఏం జాబ్ కొట్టలేదా, కొట్టారా? మందీప్ రెడ్డి. ఎస్ సార్, అటెండ్ అవుతున్నాను, కాల్స్ రావట్లేదు. ఒక కాల్ అటెండ్ అయ్యాను కోల్కతా, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యింది, సెకండ్ రౌండ్ కి చేస్తా అన్నారు. ఓకే ఓకే, లక్ష్మీమూర్తి ఉన్నారా? నా వాయిస్ వినపడుతుందా? లక్ష్మీమూర్తి. మంజుల. ఎస్, మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారు మాక్ టెస్ట్ కి? సార్ నెక్స్ట్ వీక్ లో వచ్చేస్తాం సార్, ఇంకా కొద్దిగా చదివేది ఉంది సార్. ఓకే, నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే మీ మాక్ టెస్ట్ తీసుకుంటాను, నెక్స్ట్ సాటర్డే. సరే సార్. ఓకే, యాక్చువల్ లాస్ట్ 15 days నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి నేను చదవలేకపోయాను. ఓకే ఓకే, ఒక 1 week టైం ఇవ్వండి సార్, నేను ప్రిపేర్ అవుతాను. ఓకే, నెక్స్ట్ సాటర్డే ఫైనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ సాటర్డే లక్ష్మీమూర్తి మీరు రెడీగా ఉండాలి. అండ్ సో నందకిషోర్ ప్లీజ్ నోట్. అండ్ ఓకే, మందీప్ రెడ్డి. మంజుల. ఓకే, మంజుల. ఎస్ మేడం, ఎక్కడ దాకా వచ్చారు ప్రిపరేషన్ మీది? సార్ నేను ప్రిపేర్ అవుతాను సార్, బట్ ఇవాళ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్ ఇక్కడ బెంగళూరు జేటీకే. ఓకే, బట్ ఇట్ వాస్ గుడ్ సార్. 2 rounds కంప్లీట్ అయ్యాయి. సూపర్. ఓకే, లెట్ మీ సీ సార్ వాట్ దే విల్ సే. ఏమేం క్వశ్చన్ అడిగారు మేడం, చెప్పండి, కనీసం షేర్ చేయండి గ్రూప్ లో. సార్ క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్ ఏం లేదు సార్, అంతా ఇంట్రడక్షన్ వైజ్ వెళ్ళింది. అంటే రెజ్యూమ్ పరంగా అడిగారు సార్. అండ్ సెకండ్ రౌండ్ యాక్చువల్ గా ప్లాన్ లేదు సార్ ఇవాళ, బట్ ఏమో ప్యానెల్ రెడీగా ఉందని చెప్పేసి వాళ్ళు సెకండ్ రౌండ్ కూడా ఇవాళే తీసుకున్నారు సార్. అండ్ సెకండ్ రౌండ్ లో ఫస్ట్ ఏ టికెట్స్ నువ్వు హై ప్రియారిటీ ఇస్తావు ఇలా అడిగారు సార్. అంటే ఫస్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టాను సార్. నేను ఒకటి సపోర్ట్ ప్రాజెక్ట్ పెడితే ఆ సపోర్ట్ ప్రాజెక్ట్ కి ఎన్ని రోజులు నువ్వు వర్క్ చేసావు, అప్పుడు నీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రియల్ టైమ్ సినారియోస్ లో నువ్వేమైనా ఎర్రర్స్ ఫేస్ చేసావా, అవి ఒకటి సార్. అండ్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ దాంట్లో వచ్చేసి ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్ గా నువ్వే ఇంప్లిమెంట్ చేసావా, ఆర్ఎల్స్ నీ పైన ఎవరైనా అండర్ సీనియర్స్ కింద నువ్వు ఇది చేసావని అడిగారు సార్. ఓకే, అది తర్వాత ప్రియారిటీస్, అదే టికెట్స్ అంటే నాకు మన డిస్కస్ చేసిండేది కాక వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయంటే ఇవే అడిగారు సార్. ఇంకా తర్వాత డన్నింగ్ అడిగారు. ఐ మీన్ డన్నింగ్ అంటే హౌ మెనీ టికెట్స్, హౌ మెనీ లెటర్స్. ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఇది స్టార్ట్అప్ కంపెనీ సార్. ఓకే సార్,
ఈ రోజు వరకు, బట్ సెకండ్ రౌండ్ దాకా నెక్స్ట్ చూడాలి సార్. వాళ్ళు ఏమన్నారు ఫైనల్ గా మీకు? దే విల్ క్యాచ్ అప్ లేటర్ అన్నారు సార్. ఓకే, అది ఎక్స్పీరియన్స్ పొజిషనా ఫ్రెషర్ పొజిషనా? ఎక్స్పీరియన్స్. ఓకే, సూపర్. ఓకే, వెయిట్ చేద్దాం మరి ఏమవుతుందో. షూర్ సార్. మస్తాన్, ఏమైంది మస్తాన్? ఈ మధ్యన అసలు మాట్లాడట్లేదు నాతో. ఎనీ ప్రాబ్లం? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత విన్నాను నీ వాయిస్. ఎస్ సార్, అదే కొంచెం క్లాసెస్ అయిపోయినాయి, వెంటనే మళ్ళీ రంజాన్ స్టార్ట్ అయింది, ఫాస్టింగ్, బ్యాంక్ మొత్తం బాగా బిజీ అయిపోయా సార్. బ్యాంక్ ప్రమోషన్ వచ్చింది, స్వీట్లు పంచాను, ఆ తర్వాత రంజాన్ వచ్చింది, ముబారక్ చెప్పాం, తర్వాత స్వీట్లు పంచాం. ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది నాకు. ప్లస్ రాగానే మళ్ళీ క్లాస్, మళ్ళీ మార్నింగ్ 3:30కి అట్లా లేచి మళ్ళీ ఫాస్టింగ్, అట్లా టైం బాగా కంటిన్యూ. అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇంకా అంటే యాక్చువల్గా మాక్ టెస్ట్ నాకు ఫైనలైజ్ చేసి చెప్పండి సార్. ప్రెజెంట్ అయితే బేసిక్స్ లోనే ఉన్నాను సార్, చూస్తున్నాను వీడియోస్ అన్ని. ఇంకా ఇంటర్వ్యూ రేంజ్ కి స్టార్ట్ అవ్వలేదు సార్. ఈ రోజు నుంచి ఇంకా మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను సార్. ఓకే, ఇంటరాక్షన్ గ్రూప్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారా మీరు? రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నా సార్. ఒక ఐడియా వచ్చిందిగా, వ్యూ వచ్చింది, ఎలా చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలన్నది. yes sir. మాక్ టెస్ట్లు చూసారా? yes sir, చూస్తున్నా సార్. ఆ మాక్ టెస్ట్లకు ఆన్సర్ చేయాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది? పడుతుంది సార్, ఒక 15 days అన్న పడుతుంది సార్. 15 days. yes sir. ఓకే, నేను కరెక్ట్ గా 20 days టైం ఇస్తున్నా. మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉంటారా? షూర్ సార్. సూపర్. ప్రవీణ్ రావు ఇట్లా రండి, వస్తే నేను డిస్కస్ చేస్తాగా పర్సనల్గా, తర్వాత మళ్ళీ నన్ను పట్టించుకోలేదు అంటారు. రండి అట్లీస్ట్. ప్రవీణ్ రావు. ప్రేమ్, హవర్ యూ మ్యాన్? మీరు ఈ మధ్యన అసలు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అసలు వాయిస్ వినపడలేదు కొన్ని రోజుల నుంచి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మీరు ఏమైనా అటెండ్ అయ్యారా ఇంటర్వ్యూస్ కి? సార్, PwC సెకండ్ రౌండ్ క్లియర్ అయింది. సూపర్. కానీ వాళ్ళు థర్డ్ రౌండ్ కి షెడ్యూల్ చేస్తారు లేదా ఐడియా లేదు. ఓకే, రిక్వైర్మెంట్ వచ్చేసి S4 అన్న అడిగారు, కానీ ఇంటర్వ్యూయర్ వెయిటేజ్ ఇచ్చింది DME నాలెడ్జ్ మీద. DME నాలెడ్జ్ కి ఆయన కాస్త వెయిటేజ్ ఇచ్చారు నాకు. ఓకే, అందులో ప్రిపేర్ అవ్వండి, నేను ఒకసారి చెప్పాను కదండి, మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అక్కడ చెప్పి ఊది పడితే అరగంట దాని గురించి మాట్లాడితే జాబ్ వస్తుంది అని చెప్పాను. మన రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయండి తమ్ముళ్ళారా అని చెప్తే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏం చేస్తాను నేను? ఆ పాయింట్లు చెప్పండి అయ్యా అంటే ఎవరూ చెప్పరే. నేను ఎలా చెప్పానో ఇంకోసారి వాచ్ చేయండి ఆ వీడియోలో ఉన్నది, మీరు చెప్తే వాడు ఇంప్రెస్ అవుతాడని చెప్పాను. ఎస్. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ మెయిన్ గా వచ్చేసి S4 అన్నారు సార్. PwC లో ఇంటర్వ్యూ కొంచెం కష్టంగా ఉంటది. అవును సార్, PwC కాస్త కష్టం అనిపించింది. సో రిక్వైర్మెంట్ వచ్చేసి S4 అన్న అడిగారు. సో నాకు కాదని చెప్పాను, అంతలోపు ప్రిపేర్ అవ్వమన్నారు. మేబీ క్లయింట్ రౌండ్ పెడతారని అన్నారు. అంటే వాళ్ళతో డిస్కస్ సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ చేయగలిగారా లేదా? సార్ చెప్పాను, అంతా చెప్పాను. ఓకే, మీ మాక్ టెస్ట్ తీసుకున్నాను కదా, అది ఏమైనా హెల్ప్ అయిందా? హెల్ప్ అయింది సార్, DME మీద కాస్త హెల్ప్ అయింది చాలా. ఓకే, సూపర్. మొన్న మాక్ టెస్ట్లు విన్నారా? సార్ విన్నాను. ఓకే, ఇంకా 2 కాల్స్ వచ్చాయి సార్, కోల్కతాది ఇంకా హైదరాబాద్ ఒకటి. చేశారా మీరు? ఓకే, కాల్స్ వచ్చాయి. ఓకే. సీ గైస్, మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది, మళ్ళా జాబ్స్ వర్షం. ఒక్కసారి కనుక జాబులు పడినాయి అంటే మళ్ళీ మీకు జాబులు వస్తానే ఉంటాయి. ఓకే, ఎవరు భయపడుతుంది ఇక్కడ? ఏ క్వశ్చన్లు అడిగేస్తారు, వెళ్తే జాబ్ వస్తుంది. ఇగో బేసిక్ క్వశ్చన్స్ కూడా అడిగి జాబులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, డోంట్ వర్రీ. నేనైతే జనరల్గా ఇంటర్వ్యూస్ కష్టంగానే తీసుకుంటా. యావరేజ్గా అంటే 100కి 75% కష్టంగా తీసుకుంటా. ఎందుకంటే ఆ కష్టంగా తీసుకుంటే మినిమం యావరేజ్ లెవెల్లో కంటే తీసుకుంటాం. అలా ఎందుకు తీసుకుంటాం అంటే అట్లీస్ట్ ఆ లెవెల్ ప్రిపేర్ అవుతారు. అదే బేసిక్ ఇంటర్వ్యూలు తీసుకోమంటే తీసుకుంటాం, ఉపయోగం లేదు దాని మూలంగా. త్వరగా సెలక్షన్ అవ్వాలి. ఇప్పుడు మనకి జాబ్స్ మార్కెట్లో ఓపెన్ అవుతున్నాయి, త్వరగా వెళ్ళిపోండి, కాల్స్ వస్తున్నాయి, టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ. నెక్స్ట్ ప్రవీణ్ రావు మీట్లో నుంచి రండి బయటికి, త్వరగా డిస్కస్ చేద్దాం, టైం లేదు. ప్రవీణ్ రావు మీట్లో ఉన్నారు. రమణ, ఎస్ఎల్ఎన్ రాజు ఎంతవరకు వచ్చావు? సార్ ప్రిపేర్ అవుతున్నా, బట్ లాస్ట్ 2-3 మాక్ ఎగ్జామ్స్ చూసిన తర్వాత ప్రెజెంటేషన్ నాదంతా అనిపించలేదు నాకు, నేను పెట్టుకున్న టెస్ట్లో.
సో నేను ఇంకొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నా. అయితే ఏం అనుకున్నా లేదు, కానీ కరెక్ట్గా మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఎస్టిమేషన్ ప్రకారం మీకు 30 రోజులు పడుతుంది ఇంకా. ఓకే సార్, 30 ఓకే days. రమణ, నేను గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎక్కువసేపు కూర్చోవాలి, అదే మీతో వచ్చిన బాధ. కూర్చుంటా సార్, నేను ఇస్తాను. రమణ, ఎస్ వాయిస్ వినపడతలేదు రమణ. హలో, ఎక్కడ అసలు వినపడతలేదు. హలో, యా స్లోగా మాట్లాడుతున్నారు, లేకపోతే అది ఏదైనా స్పీకర్ పెట్టి మాట్లాడండి కొంచెం. ఈ లోపల సంజీవ్తో మాట్లాడుతాను. సంజీవి. Sir, some 15 days. 15 days ఎందుకండి, మీకు ఆల్రెడీ వచ్చు కదా, ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నారు మీరు? Sir, communication week, sir. కరెక్ట్గా 10 daysలో మీరు రెడీగా ఉండాలి మాక్ టెస్ట్కి. Okay, sir. ఓకేనా? Okay. 10 days అంతే, మీరు మాట్లాడగలరా? కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఓకే. శరత్ యాదవ్. శరత్. శిరీష మేడం, శరత్ యాదవ్. ఎస్ మేడం. ప్రిపేర్ అవుతున్నాను సార్, ఇంకా ఒక 10 days అయినా ప్రిపేర్ అవ్వాలి సార్. ఓకే, ప్రిపేర్ అవుతున్నారు అంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేశారు, ఏమేమి కవర్ చేయాలి చెప్పండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంకా చేయలేదు సార్. FI to MM, FI to SD అండ్ LSMW చేశాను సార్. APP. ఓకే. ఇంకా GST చేయాలి సార్. ఓకే. అంటే కొంచెం ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా కంపేర్ చేసుకుంటున్నారా? మాక్ టెస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారా? ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు మేడం, 2 మాక్ టెస్టులు జరిగినాయి. ఆ మాక్ టెస్టుల్లో ఏమేమి క్వశ్చన్లు అడిగాం ఫస్ట్ ఇనిషియల్గా, అవి ఫస్ట్ ట్రై చేసేయండి, అయిపోద్ది, మీకు సగం పని అయిపోద్ది. మ్యారేజ్ చేసుకుంటున్నారంట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గెటింగ్ మ్యారేజ్, సో అన్ఎబుల్ టు అటెండ్ క్లాసెస్. సూపర్, ఎంజాయ్ చేయండి. నాగరాజు గారు. సీతారామాంజనీయులు నెక్స్ట్. హాయ్. ప్రిపరేషన్ కొంచెం పెట్టడానికి భయపడుతున్నాను సార్. నేను భయపడకుండా చేస్తాను, మీరు జస్ట్ 15 days ప్రిపేర్ అయ్యారండి, నేను చేస్తాను మిమ్మల్ని సెపరేట్గా. ఇంకా మీకు మాక్ టెస్ట్ తీసుకుంటాను, మొత్తం పోతుంది. సీతారామాంజనీయులు. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, ప్రిపేర్ అవుతున్నాను కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్. నాకు ఏం కన్ఫ్యూజన్ అవుతున్నారు చెప్పండి నాకు. అంటే చదువుతున్నాను సార్, చదివాక మళ్ళీ ఒకసారి తిరిగి చూస్తామంటే నేను మర్చిపోతున్నాను. మీరు ప్రెజెంటేషన్లు ఇచ్చారా అసలు? 2 ఇచ్చాను సార్. 2 ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు ప్రెజెంటేషన్స్? అది ఒకటి M2 P2P ఇచ్చాను సార్. ఓకే, నెక్స్ట్. ఒకటి ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే వరుస పెట్టి, సబ్జెక్ట్ నాకు తెలిసి ఎప్పుడో నుంచి ఉన్నారనుకుంటా మీరు. 12th బ్యాచ్ సార్. 12th బ్యాచ్ ఎప్పుడో నుంచి ఉన్నారు. మీరు వరుస పెట్టి ఒక వారం రోజులు ప్రెజెంటేషన్స్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే, ఇంకా అదొకటే, మీకు వేరేది దారి లేదు మీకు. సార్ ఇది ఇంటర్వ్యూ మెటీరియల్ డైరెక్ట్ గా ఇంకా మంది ప్రిపేర్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ లేదా? ఎస్ సార్. మరి ఇంకా మర్చిపోవడం ఏంటి? సిఏ అంతంత బుక్లు 800 పేజీలు 900 పేజీలు ఊదిపడేస్తే SAPలో అన్ని బుక్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? కానీ నాకు టీ కోడ్స్ అవి టీ కోడ్స్ ఎవరు చదవమన్నారు మిమ్మల్ని? టీ కోడ్స్తో పని లేదు. టీ కోడ్స్ ఇంటర్వ్యూలో అడగరు, టేబుల్స్ అడుగుతారు. 15 టేబుల్ గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా టేబుల్స్ 15 టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మీరు రేపు ఎల్లుండ వారం రోజులు కంటిన్యూస్గా ఇంటరాక్షన్ గ్రూప్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి. చేస్తారా? ఎస్ సార్. చేయండి, ఒక వారం రోజులు చేయండి, కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఓకే సార్. శ్రీనివాసులు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్. యా సార్, ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ నాకు కాల్స్ అయితే వస్తున్నాయి సార్, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడం లేదు సార్ నాకు ఇక్కడ. ఓకే, 3 years పెట్టాను సార్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నట్టున్నారేమో. ఎస్ సార్, మీకు ఆల్రెడీ పర్సనల్ గా మెసేజ్ పెట్టాను, మీరు తీసుకుంటారంట. అవును, చూసాను. అవును సార్. మాక్ టెస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్? నేను ఇండివిజువల్ గా ఇస్తాను సార్, మీకు టుమారో ఇవ్వగలను. ఇండివిజువల్ ఇవ్వండి. ఓకే, నో ప్రాబ్లం. గ్రూప్ లో కొంతమందిని తీసుకుంటాం, ఇండివిజువల్ గా కూడా తీసుకుంటాను, నో ప్రాబ్లం. రెడీగా ఉండే నాకు షెడ్యూల్ చేయండి, పలానా అక్కడ చార్ట్ లో పెట్టండి. ఇంటరాక్షన్ గ్రూప్ లో నేను రెడీ అని పెడితే సపరేట్ గా నేను తీసుకుంటాను. ఇంటరాక్షన్ గ్రూప్ లో పెట్టాలి, పర్సనల్ గా కాదు. పర్సనల్ గా నాకు చాలా ఉంటాయి మెసేజెస్. సుబ్బు గారు, హౌ ఆర్ యూ సుబ్బు? సార్, ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్ నాకు. యా,
సార్ ఇక్కడ కాల్స్ షెడ్యూల్ అవ్వడం లేదు సార్. నాకు డైలీ అయితే టీసీఎస్ నుంచి డైలీ 5 కాల్స్ వస్తున్నాయి సార్. డైలీ 5 కాల్స్. నో ప్రాబ్లం. కాల్స్ వస్తున్నాయి కదా, కాల్స్ షెడ్యూల్ కావట్లేదంటే మీ రెజ్యూమే స్టాండర్డ్ ప్రకారం లేదు. ఓకే, చిన్న చిన్న పాయింట్లు పెట్టుకుని ఉంటారు మీరు. స్టాండర్డ్ ఎంత చెప్పాను నేను? 6 లెంత్ పెట్టాను. 6 లెంత్. వసంత మేడం పంపించాను, ఉందా మీ దగ్గర అది రెజ్యూమే? ఉంది సార్, ఉంది సార్. ఆ ఫార్మాట్ ప్రకారం మీరు మెయింటైన్ చేయలేదు, అవునా కాదా? షూర్ సార్. సార్ అంటే ఆ ఫార్మాట్ లేదు కానీ కొంచెం డిఫరెంట్. నేను ఊరికే ఇచ్చాను మీకు ఆ ఫార్మాట్ ఇస్తే మొత్తం ఆల్ స్కిల్స్ అందులో ఉంటాయి కాబట్టి వాడు కన్ఫర్మ్ గా పిక్ చేస్తాడు. పిక్ చేస్తే కాల్ వస్తే జాబ్లో సెలెక్షన్ అవుతాం. షూర్ సార్. ఓకే సార్. మీరు మీకు నచ్చినట్టు ఫార్మాట్లు పెట్టుకుంటే జాబులు రావు, ముందే చెప్తున్నాను. సుబ్బు వినీత్ అశ్వంత్ ఎలా ఉంది ప్రిపరేషన్? గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఏ బ్యాచ్? సార్ 16th బ్యాచ్ సార్. 16th బ్యాచ్. ఓకే, ఎలా ఉంది ప్రిపరేషన్ మీది? కొంచెం బేసిస్ లోనే ఉన్నా సార్, కాకపోతే టైం పడుతుంది. కరెంట్ జాబ్ లో పీక్ నడుస్తుంది సార్, 45 days పడుతుంది సార్. ఓకే, రిక్వైర్మెంట్ మీది వేరే ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇందులో? సార్ ఐ హ్యావ్ అ ప్రాబ్లం విత్ క్లయింట్ సార్. క్లయింట్ గురించి ఏం తెలియదు సార్. పర్చేస్ చేయాలా ఎట్లా సార్? క్లయింట్ డీటెయిల్స్ అయితే మేడం నేను ఎంతమందికి ఇమ్మంటారు? క్లయింట్ డీటెయిల్స్ నా దగ్గర కూడా 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం మీద. ఇంటరాక్షన్ సార్ ఐ ఆల్సో హ్యావ్ వన్ సోర్స్ సార్. షల్ ఐ పర్చేస్ ఫ్రమ్ దేర్ సార్? మీరు ఆల్రెడీ సెలెక్షన్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నేను పెడతా ఉన్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళే తీసుకోవాలి కదా వాళ్ళ రెజ్యూమేస్. ఓకే, సో ఎవరైనా హెల్ప్ చేయండి. సో మందీప్ హెల్ప్ చేయి క్లయింట్ గురించి. ఓకే ఓకే సార్. పార్వతి మేడం మందీప్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఆసియా మందీప్ లేదా పార్వతి మేడం కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇంకా ఎవరు రాలేదు, ఎవరు కూడా గ్రూప్లో? ఓకే గైస్, టుమారో కుదిరితే మళ్ళీ వస్తాను. ఈ లోపల మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. విల్ సీ టుమారో. థ్యాంక్ యూ సార్.